తరుముకొస్తున్న కేసుల నుంచి బయటపడేందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పెద్దలకి చేరువవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? కానీ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలను భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఇప్పుడు తిప్పికొడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తరుముకొస్తున్నటువంటి కేసుల నుంచి తప్పించుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకి చేరువవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, కానీ భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని అసలు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? బీజేపీ అంటే బలంగా జన మద్దతున్న పార్టీ. ఓకే, బలంగా జన మద్దతు ఏ పార్టీలకైతే ఉన్నాయో ఆ పార్టీలను దగ్గర తీస్తుంది. ఇది బీజేపీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలహీనపడ్డాడు. పూర్తిగా బలహీనపడినటువంటి జగన్మోహన్ రెడ్డి మనం చూసాం 151 నుంచి 11 సీట్లకు వచ్చాడు. పోనీ ఈ 20 నెలల్లో ఏమన్నా బలోపేతం అయ్యాడా? లేదు. అతనేంటి బలుపును నమ్ముకోవట్లా, వాపునే నమ్ముకుంటున్నాడు. ఓకే, ఎప్పుడైతే నీకు జనంలో బలం లేదో నీ వైపు బీజేపీ ఎలా చూస్తుంది? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రయత్నాలు, మీరు చెప్పింది కరెక్టే, బీజేపీ మద్దతు కోసం అతను ప్రయత్నం చేసినా బలహీనంగా ఉన్న జగన్ వైపు బీజేపీ ఎందుకు మొగ్గు చూపుతుంది? సమీప భవిష్యత్తులో లేకపోగా అసలు ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఒక ఉద్యమం తీసుకుంది. ఏది? ఆ లిక్కర్ కేసులో ఉన్న నిందితులను అరెస్ట్ చేయాలి. అవును, లిక్కర్ కేసులో ఎంత అవినీతి జరిగిందో అంత సొమ్ము జప్తు చేయాలి. మనం చూసాం బీజేపీ మాధవ్ వాళ్ళు మొన్న కలెక్టరేట్లన్నింటిలో వినతి పత్రాలు ఇచ్చారు. అవును, ఇప్పుడు లిక్కర్ కేసులో ఏపీ 3,500 కోట్ల అవినీతి అన్నారు. కానీ మీరు మరి 441 కోట్లే జప్తు చేస్తే ఎలా? ఇంకా 3,100 కోట్లు జప్తు చేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని వాళ్ళ డిమాండ్. సంతకాలతో వినతి పత్రాలు కలెక్టర్లకు ఇచ్చారు. జగన్ అరెస్ట్ చేయమని బీజేపీ మరి డిమాండ్ చేస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైపు మరి ఈ ఏంటి ఏమన్నా సిగ్నల్స్ పంపిస్తే ఎట్లా? అంటే ఇప్పుడు ఒకటి, అంటే ఇప్పుడు తరుముకొస్తున్నటువంటి కేసులన్నిటి నుంచి ఇంకా బయటపడాలంటే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులే కరెక్ట్, వాళ్ళైతేనే బయట వేయగలరు అని భావించే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారా? కానీ ఆయన ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా అంటే ఏం చెప్తారు సార్? బీజేపీ 2-3 పార్టీలను చంపేసింది. ఏది? ఆప్. నిన్న కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. మళ్ళీ అప్పుడు ఎన్నికలకు రమ్మని డిమాండ్ కూడా చేశాడు. ఓకే, కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం చూసాం. అంటే ఇప్పుడు బీజేపీ ఆప్ను చంపిందా, ఆపే ఆత్మహత్య చేసుకుందా? ఇక్కడ మనం ఆలోచిస్తే, దాన్ని విశ్లేషిస్తే బీజేపీ చేసిన దానికన్నా ఆప్ స్వయంకృత అపరాధాలే ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. ఆ లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్చడం ఎందుకు, లేకపోతే వీళ్ళందరితో సిండికేట్ కావటం, అదేదో ఏంటి సౌత్ గ్రూప్ అని చెప్పి, అది వాళ్ళ ఆప్ సెల్ఫ్ సూయిసైడ్, అది తీసేయి, అదంతటా అది ఆత్మహత్య చేసుకోవటమే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ను కూడా చంపింది. ఇక్కడ తెలంగాణలో కవిత మనం చూసాం. కేసీఆర్ ఎంత బలంగా ఉన్న పార్టీ. అసలు ఈ రాష్ట్రం విభజించటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ఆయనే అసలు తెలంగాణ పిత అన్నారు. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి ఏదో ఒక విమర్శ చేయొచ్చు, ఏమని, బ్రాందీ దాగేవాడు తెలంగాణ పిత ఎలా అవుతాడు, జాతిపిత ఎలా అవుతాడు, గాంధీ అసలు బ్రాందీ ముట్టడు, ఇతను మరి బ్రాందీ లేనిదే నిద్రపోడు. అంటే ఇది కూడా స్వయంకృత అపరాధం. ఏది? కవిత ఇవాళ ఆమె వల్ల దాని వల్లే బీఆర్ఎస్ పతనం కాలేదు. తను మొన్న కూడా తిట్టింది. ఏది? కేటీఆర్ ఏదో ట్వీట్ చేస్తే ఈ కేసు వీకెన్ అయిన తర్వాత కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిన కేటీఆర్ ఏమని ట్వీట్ చేశాడు? ఈ కేసు వల్లే మనం ఓడిపోయాం, ఇప్పుడు ఈ కేసు ఇవాళ మరి కొట్టేశారు మరి అంటూ ఆయన ఇచ్చిన ట్వీట్ మీద ఆయన చెల్లె సీరియస్ అయింది. మీ స్వయంకృత అపరాధాలు, మీరు జనానికి దూరం అయ్యారు, మీరు అవినీతి కుంభకోణాల్లో కురుకుపోయారు,
లిక్కర్ కేసులో నా వల్ల మీ పార్టీ ఓడిపోయిందంటూ ఫైర్ అయింది. ఉమ్, అంటే అటు ఆప్, ఇటు బీఆర్ఎస్, ఇప్పుడు వైసీపీ. ఉమ్, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరో సాగుబోతున్న పార్టీయా? ఓకే. ఇక రాజకీయంగా ఆ పార్టీకి ఇక సమాధి. ఉమ్, ఎందుకంటే అక్కడ లిక్కర్ కేసు, ఉమ్, ఢిల్లీ లిక్కర్ కేసు వేరు, ఏపీ లిక్కర్ కేసు వేరు. అవును. ఈ రెండు ఒక గాట కట్టి మేము అది కొట్టేశారు కాబట్టి ఇది కూడా కొట్టేశారని సంబరాలు చేసుకుంటే నవ్వాల్సి వస్తుంది. ఒకవైపు మద్యం కుంభకోణం, మరోవైపు కల్తీ నెయ్యి కేసు వ్యవహారం, ఇంకొక వైపు భగవద్గీత స్కాము, ఇంకొక వైపు శాలువాల స్కాము, ఇసుక స్కాములు, ఒకటి కాదు కేసులన్నీ ఇప్పుడు మీదొచ్చి పడుతూ ఉన్నాయి. కొంతమంది అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ మనుగడ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఈ కేసులకి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఈ అవినీతి కుంభకోణాలకి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అంటే బీజేపీ ఏమన్నా మిమ్మల్ని కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేయమని చెప్పిందా? బీజేపీ ఏమన్నా మిమ్మల్ని ఇవాళ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీయమని చెప్పిందా? అంటే మీరు మీ అంతా మీరు చేసుకుని ఇప్పుడు బీజేపీ మిమ్మల్ని కాపాడమంటే ఉమ్, ఎందుకు కాపాడుద్ది? ఆప్నైనా, బీఆర్ఎస్నైనా, లేకపోతే వైసీపీనైనా? వీటి వల్ల దానికి ఏమిటి లాభం? ఉమ్, ఇప్పుడు మనకు తెలుసు మోడీ, షా ఏంటి అసలు వాళ్ళు మొదట్లోనే ఇంకొక 7 రాష్ట్రాలు ఉన్నాయి మా గ్రిప్లోకి రావడానికి. ఆ 7 రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు చేయడమే మా లక్ష్యం అనుకున్నారు. ఉమ్, మనం కొన్ని వాటిల్లో సాధించారు. ఇప్పుడు కర్ణాటకలో కొద్దిగా వీక్ అయ్యారు, అక్కడేదో మళ్ళీ పాదుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి, పశ్చిమ బెంగాల్ వస్తుంది. వాటిల్లో ఇవాళ బీజేపీ జెండా ఎగరేయడంలో వాళ్ళు తనమునకలుగా ఉంటే జగన్ వైపు వాళ్ళు చూసే సమయం ఎక్కడ? అవసరం ఏంటి? ఉమ్, ఏంటి మీ సాగు మీరు చావండి. మీకు అప్లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు కూరుకుపోవడానికి సిద్ధంగా లేరు. ఓకే. ఇప్పుడు ఇవాళ బురదలో నిండా మునిగిపోయారు. బురద కాదు, ఏంటిది? కెమికల్స్, రసాయనాలతో నెయ్యి, లేకపోతే రసాయనాలతో మద్యం. ఉమ్, ఈ కెమికల్స్ ఇవాళ పుంజుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా? ఓకే. ఇవాళ ఏంటి? ఏ హిందువు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు. ఉమ్, హిందువుల పట్ల అతను చేసిన మహాపచారం, మహాపాతకం చుట్టుకుంది ఈ పార్టీకి అని కదా. ఇట్లాంటి స్థితిలో బీజేపీ నువ్వేదో నన్ను ఒడ్డున పడేయమని నువ్వు కర్ణాటకలో ఉండి అటు శివకుమార్ ద్వారా కాంగ్రెస్, ఉమ్, ఇటు బీజేపీ, అంటే ఈ 2 పడవల పైన కాళ్ళు వేయడమే జగన్ ఇవాళ రెండిట్లో ముంచేస్తోందా? ఓకే. అదే కనపడుతోంది మనకి. అటు బీజేపీకి కొరగాకుండా పోయాడు, ఇటు కాంగ్రెస్కి కొరగాకుండా పోయాడు. ఏదో రకంగా తెలుగుదేశం, జనసేనని బీజేపీకి దూరం చేయాలి. ఉమ్, అంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి, కులాల మధ్య కుంపట్లు పెట్టాలి. అంటే ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఎందుకున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లేకపోతే బీజేపీ లేదు. ఉమ్, మోడీ 3.0 ఏర్పడిందంటే బీహార్, ఆంధ్రప్రదేశ్ యొక్క బలం వల్ల. ఉమ్, అట్లాంటి దీంట్లో మరి చెట్టు కొమ్మ నరుక్కుంటారా? ఓకే. వాళ్ళ మోడీ నీ అంత తెలివి తక్కువడా? ఉమ్, కూర్చున్న కొమ్మ నరుక్కోవడానికి అమిత్ షా, మోడీ సిద్ధంగా ఉన్నారు. నిన్న మీరు చూశారు, ఉమ్, అమిత్ షా పక్కన ఎవరున్నారు? లోకేష్ గారు. అదేదో క్రికెట్ మ్యాచ్ ఇవాళ ముంబై, అక్కడ మరి వరల్డ్ కప్ ఫైనల్, T20 మ్యాచ్ ఫైనల్లో అసలు అమిత్ షాయే లోకేష్, లోకేషే అమిత్ షా, ఉమ్, జై షా మధ్యలో. అంటే స్పేస్ అనేది ఇవాళ జగన్కి ఇవ్వడానికి అసలు తెలుగుదేశం సిద్ధంగా లేదు. ఉమ్, చొరబడాలని చూస్తున్నాడు. ఉమ్, ఏదో కొద్దిగా అన్న చోటు కనుక దొరికితే, ఇప్పుడు ఏలు పెట్ట సంధిస్తే కాలు పెడదామని రెడీగా కాలు కూడా సిద్ధం చేసుకుని కూర్చున్నాడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి. అక్కడ సందు ఉందా? ఓకే. అక్కడ జగన్మోహన్ రెడ్డి సూది మొనంత స్పేస్ ఇవ్వడానికి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్, లోకేష్ సిద్ధంగా లేనప్పుడు జగన్కి అన్ని తలుపులు మూసిపోయాయి. ఓకే. ఢిల్లీలో ఇవాళ ఏ తలుపు జగన్కి తీసేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పైన. ఉమ్, వాళ్ళ అమ్మని రాహుల్ గాంధీ మరి జగన్మోహన్ రెడ్డి బదనాం చేసిన తీరు. ఉమ్, షర్మిలకు నేనే అన్నా అంటున్నాడు. ఉమ్, అంటే జగన్ కుటుంబంలో చీలిక ఇవాళ రాహుల్ పాలిట అదొక వరంగా మారిన పరిస్థితుల్లో నిన్న కూడా షర్మిల తిట్టు వదిలిపెట్టింది. ఉమ్,
సైతాన్ సైన్యం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ గంజాయి లేకపోతే ఈ డ్రగ్స్, ఈ మహిళలపై అఘాయిత్యాలు, వీటన్నిటికీ జగనే కారణం అని వాళ్ళు షర్మిలు తిడుతుంటే, అంటే ఒకటి చేసుకున్న పాపాలు వెంట తరుముతున్నాయి. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఈ పాపాల నుంచి, ఇవాళ ఈ శాపాల నుంచి విముక్తుడు. కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు, జగన్ పతనానికి కారణాలు ఎన్ని? కొల్లల, కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, ఇసుక, లేకపోతే రఘురామకృష్ణరాజు ఆ చిత్రహింసల కేసు, లేకపోతే అనంతబాబు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు, వీటిల్లో ఎట్లా వర్కౌట్? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.